ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ సాయంత్రకాల సమయమున దేవుడు మరొకసారి ఇర్మియా గ్రంథంలోని ఈ యొక్క బైబిల్ స్టడీలోనికి మనల్ని నడిపించినందుకై దేవుని మహింపరుస్తూ, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉండి ఈ విధంగా నడిపించినందుకై ఆ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట శుభములు, వందనములు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని దేవుని సెలవుతో వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు ఇర్మియా గ్రంథంలోని మరొక ఎపిసోడ్లోనికి మేము ప్రవేశిస్తుండగా మీ యొక్క నడిపింపును, సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ, వాక్యంలో ఉన్న విలువైన విషయాలను మేము గ్రహించుటకు మీ యొక్క సహాయమును, మీ ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థించవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం చూడాలి. ఇది ఎపిసోడ్ నంబర్ 69, క్షమించాలి, ఎపిసోడ్ నంబర్ 69, ఎపిసోడ్ నంబర్ 69. సుదీర్ఘకాలంగా మనము ఇర్మియా గ్రంథాన్ని ఆలోచిస్తూ వచ్చాం. 31వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం కనుక ఇంతవరకు మనం 30 అధ్యాయాలు ముగించుకోవటం జరిగింది. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశమని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశమని, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటని, 16 నుంచి 20 వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశమని, 21 నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటు అని, 26 నుంచి 29 వరకు సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశం అని, ఇప్పుడు మనము 30వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు ఉన్న ఈ భాగాన్ని దేవుని యొక్క తీర్పు, విమోచన కొరకై నిరీక్షణ అను ఈ భాగంలో మనం ఉన్నాం. ఈ భాగంలో 30వ అధ్యాయాన్ని ముగించుకొని 31లోనికి ఎపిసోడ్ నంబర్ 69లో మనం ప్రవేశిస్తున్నాం. ఈరోజు ఏముందో చదువుకుందాం. ప్రియులారా, ఈ 31వ అధ్యాయము మొదటి వచనం నుండి 22వ వచనం వరకు ఒక భాగంగా మనం పరిగణించాలి. 23, 24, 25, 26 ఈ 4 వచనాలు మరొక భాగంగా పరిగణించాలి. ఇక 27వ వచనం నుండి చివరి వరకు అనగా 40వ వచనం వరకు ఇది 3వ భాగం. ఈ అధ్యాయంలో సబ్ డివిజన్స్గా ఈ చాప్టర్ని మనము డివైడ్ చేసుకున్నాం. ఎందుకు ఈ డివిజన్ అవసరము? 31వ అధ్యాయంలోని మొదటి వచనం నుండి 22వ వచనం వరకు ఇశ్రాయేల్ దేశంలోని ఉత్తర రాజ్యానికి సంబంధించినటువంటిది, నార్దర్న్ కింగ్డమ్ సంబంధించినటువంటిది. అంటే సొలొమోన్ గారి మరణానంతరం రాజ్యం 2 భాగాలుగా విభజింపబడినప్పుడు 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశంగా పిలువబడ్డాయి. మిగిలిన భాగం యూదా దేశంగా పిలువబడిందని మనకు తెలుసు. అలా విడిపోయిన ఇశ్రాయేలు దేశంలో ఉన్న 10 గోత్రాలైన ఇశ్రాయేలు దేశానికి మొదటి వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం ఆలోచించవచ్చు. 23 నుంచి 26వ వచనం వరకు యూదా దేశానికి, 27 నుంచి 40 వరకు 2 కలిపి ఉన్న ఇశ్రాయేల్ దేశం గురించి, అంటే విడిపోకముందు ఉన్న ఇశ్రాయేల్ దేశం. ఎలాగైతే విడిపోకముందు అని అంటే నా ఉద్దేశం
ఒకప్పుడు అన్ని గోత్రాలు ఎలాగైతే కలిసి ఉన్నాయో ఆ రెండు, యూదా దేశం, ఇశ్రాయేల్ దేశం, ఈ రెండింటిని కలిపి మాట్లాడుతున్న సందర్భమే మనకి 27 నుంచి 40 వచనం వరకు చూడగలం. కాబట్టి ప్రియులారా, మొదటి వచనం నుండి 22 వరకు ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినది, 23 నుంచి 26 వరకు యూదా దేశానికి సంబంధించినది, 27 నుంచి 40వ వచనం వరకు రెండు ప్రాంతాలకు సంబంధించిన సందేశాన్ని దేవుడు మాట్లాడుతున్నట్లు మనము గమనించాలి. ఈరోజు ఎంత వీలైతే అంత వివరించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఈ అధ్యాయంలో చాలా విషయాలు మనం తెలుసుకోవాలి, అనేక సందేశాలు మన ఆత్మీయ జీవితాలు. ఈరోజు 2024 ఫిబ్రవరి నెలలో మనం ఉన్నాం. ఈ కాలంలో ఉన్న మనం ఈ అధ్యాయం ద్వారా ఎలా దేవునికి మనం దగ్గర అవ్వాలి, దేవుని వద్ద నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు మనకు ఈ అధ్యాయంలో చాలా కనబడతాయి. ఈ అధ్యాయం మాత్రమే కాదు, బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి అధ్యాయంలో కూడా అనేక విషయాలు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే అనేక విషయాలు ఉన్నాయి కనుక ఏ అధ్యాయాన్ని కానీ ఏ వచనాన్ని కానీ మనం నిర్లక్ష్యంగా ఎప్పుడు బైబిల్ చదవకూడదు. చూద్దాం మొదటి వచనం నుండి ఉన్న మాటలు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తున్నాం. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఈ మొదటి వచనము ఇశ్రాయేలు వంశస్థులకందరికీ అని రాయబడింది కనుక ఈ అధ్యాయంలో ఎలాగో రెండు ప్రాంతాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కనుక అందులో ఉన్న అర్థం, మొదటి వచనంలోని అర్థం గురించి మాట్లాడుతున్నాను. యూదా దేశమును మరియు ఇశ్రాయేలు అను ఆ దేశంలో రెండింటినీ కలిపి మాట్లాడుతున్న అర్థం కూడా అందులో ఉంది. మరియు 2వ వచనం నుండి 22వ వచనం వరకు విడిపోయిన ఇశ్రాయేలు దేశం ఉంది, దానికి సంబంధించిన అర్థం కూడా అందులో ఉందన్న విషయం మనం గమనించాలి. 2వ వచనం నుండి చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. అంటే ఇర్మియా గారికి చాలా కాలం క్రితం ప్రత్యక్షమైన వివరాలు ఈ 31వ అధ్యాయంలో పొందుపరచబడినటువంటి మాటలు. దేవుడు ఈ మొదటి వచనంలో చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. దేవుడు అన్న మాటలో నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును అన్న మాటను ఇంతకుముందు ఎపిసోడ్లో చాలా ఎక్కువ సందర్భాన్ని మనం విన్నాం. వారు ప్రజలై ఉండడం అంటే ఏంటి, దేవుడు వారికి దేవుడై ఉండడం అంటే ఏంటి అన్నది ఎపిసోడ్ నంబర్ 68లో మనము వివరించుకున్నాం కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే, వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును అని చెప్పబడిన ఆ మాటకు అర్థం ఏంటో ఖచ్చితంగా వినాలని నేను కోరుచున్నాను, మనవి చేస్తున్నాను. ఆ వివరణ విన్నాం కనుక ఇప్పుడు 2వ వచనంలోనికి ప్రవేశిద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలా కాలం క్రితం ఇర్మియా గారికి ప్రత్యక్షమైన మాటలు. దేవుడు అంటున్నాడు, తాత్కాలికమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించట్లేదు ఇశ్రాయేలు, నీ మీద నాకున్న ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమ ఈ ఇశ్రాయేలీయుల మీద ఉంది గనుక వారిని గుణపరచడానికి, సరిచేయుటకు, వారు చేసిన తప్పులు తెలుసుకొని దేవుని వైపునకు తిరగటానికే వారు తాత్కాలికంగా శిక్షలోకి వెళ్ళినట్లు ఇర్మియా గ్రంథం మనం చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది.
ఎందుకనంటే హెబ్రీలకు రాసిన పత్రికలో గతంలో కూడా చూసాము ఆ వచనం. శాశ్వతమైన తండ్రి మనకు ఆత్మలకు తండ్రి. ఆ తండ్రికి మన మీద సర్వాధికారం ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి, వారు ఎంతో భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. ఆయనకు లోబడి బ్రతకడం అంటే ఏదో నేర్పించడానికి అన్ని జనులను ఉపయోగించి దేవుడు వారిని శిక్షించినట్లు కనబడుతోంది ఇశ్రాయేలీయులు. క్రీస్తు పూర్వం 722 నుంచి 21 మధ్యలో అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీయులు. ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, దేవుడు పంపించిన ప్రవక్తల మాటలు, దేవుడు పంపించిన సందేశాలను వారు వినకపోవటం చేత అవిధేయులుగా ఉండటంతో వారిని గుణపరచడానికి దేవుడు వారిని శిక్షలోనికి పంపించినట్లు మనము ఈ గ్రంథం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. దాంతో పాటుగా ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. దేవుడు అంటున్నాడు, నీ మీద నాకున్న ప్రేమ ఎన్నటికీ తొలగిపోదు. శాశ్వతమైన ప్రేమ. ఈ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. ఆ శాశ్వతమైన ప్రేమ వారి మీద ఎలాగైతే ఉందో నేడు మన మీద కూడా ఉంది కనుకనే ఆయన యొక్క నిజమైన రక్షణ సువార్తను మన మధ్యలోనికి పంపించి మనల్ని కూడా రక్షించాడు. మన మీద ఉంది కనుకనే దేవుడు యోహాను సువార్త 3:16 అన్న మాటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే సందేశం మనకిచ్చాడు. లోకమును అనంటే ఈ లోకంలో ఉన్న కనబడుతున్న సృష్టిని, అందులో ఉన్నదంతా అని కాదు మీనింగ్. ఆ లోకంలో నివసిస్తున్న మనలను, ఇశ్రాయేలులను ప్రేమించను, వారిని ఎంతో ప్రేమించను కాదు, మనల్ని కూడా ప్రేమించాడు కనుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నమాట. ఆ శాశ్వతమైన ప్రేమ ఉంది కనుకనే ప్రభువుతో మనల్ని కూడా వారసులుగా చేశాడు. మునుపు దూరస్తులైన మనలను సమీపస్తులుగా మార్చాడుగా. ఆయనతో సమానముగా ఉండుటకు, ఆయనతో సమానముగా అనంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలో సమాన వారసులుగా అవుటకు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. యేసు ప్రభు ఎలాగైతే పరలోకానికి వెళ్ళి ఆ స్వాస్థ్యమును పొందుకొని ఉన్నాడు, మనం కూడా పరలోకంలో ప్రవేశించి ఆ వారసత్వంలోనికి, ఆ వారసులముగా స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటామట. మన మీద ప్రేమ లేదనుకోండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట ఎందుకు అనాలి? అందుచేత బైబిల్ గ్రంథం అంటేనే దేవుడు మనుషుల నిమిత్తమై ప్రవక్తల చేత, అపోస్తలుల చేత, తన సేవకుల చేత వ్రాసి మనకిచ్చినటువంటి ఆయన యొక్క ప్రేమ లేఖ. అందుకే దేవుని గురించి మాట్లాడినప్పుడు దేవుడు ప్రేమస్వరూపి అని, ఆయన ప్రేమయ్య ఉన్నాడని యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియులారా, చూద్దాం ఆ మాట కూడా. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దేవుని గురించిన మాట, మంచి మాట. 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి అని క్రింద ఫుట్ నోట్లో దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనేది చూడండి. ఈ ప్రేమ కలిగిన దేవుడు వారు మారి దేవుని దగ్గరికి రావాలని ఎదురు చూశాడు, కానీ వారు నశించిపోవాలని ఏనాడు ఆలోచించలేదు దేవుడు. అందుకే 3వ వచనం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. విడువక కృప చూపుచున్నాను అంటే ఆయన గ్రేస్ అనేది ఉంది చూసారా. కృప అంటే గ్రేస్. ఇర్మియా గారిని పంపించాడు, ఆయన ద్వారా సువార్తను ప్రకటిస్తున్నాడు. మీ ఎడల నా మీద నాకున్న ప్రేమ, కృప అత్యధికం. అందుకే 117 కీర్తనలో కూడా
రెండు వచనాల్లో యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన గ్రేస్, ఆయన కృప మన మీద హెచ్చుగా ఉన్నది కనుకనే మనం ఇంకా బ్రతికే ఉన్నాం. చూద్దాం 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబూరలను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదవు. ఇవన్నీ నీకు చాలా దూరం అయిపోయాయి, చాలా కాలం అయిపోయింది. నువ్వు నిర్మించుకున్న నిర్మాణాలు కూలిపోయాయి, ధ్వంసం అయిపోయాయి. కానీ ఒకరోజు వస్తుంది, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు. నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదవు. మళ్ళీ ఇలాంటివి కార్యక్రమాలు మీ దేశంలో జరుగుతూ ఉంటాయి. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావళులను మరలా నాటెదవు, నాటు వారు వాటి ఫలములను అనుభవించెదరు. షోమ్రోను అనంటే యూదా దేశానికి యెరూషలేం అన్నది రాజధానిగా పరిపాలన ఎలాగైతే సాగిందో, అక్కడి నుండి విడిపోయిన ఇశ్రాయేల్ దేశానికి షోమ్రోను ప్రాంతం, ఆ షోమ్రోను పట్టణం అలా రాజధాని నగరంగా అక్కడి నుంచి ఇశ్రాయేలుల పరిపాలన జరిగింది. ఆ షోమ్రోనే సమరయగా పిలువబడింది. చూద్దాం అన్నమాట. చాలా కాలం క్రితం చూసాం. ఎవరైనా మిస్ అయి ఉంటే షోమ్రోనే సమరయ ప్రాంతం అన్న విషయం జ్ఞాపకం చేయడానికి రాజుల గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడాలి. రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 16, 24వ వచనంలో మీకు షోమ్రోను అనే పేరు కనపడుతుంది. ఆ షోమ్రోను అని 1 అనేసి క్రింద ఫుట్ నోట్లో సమరయ అని చూసారు, సమరయ అని. అలా షోమ్రోనుకి మరో పేరే సమరయ. ఆ ప్రాంతాలు యూదా దేశానికి యెరూషలేము రాజధానిగా ఉండి పరిపాలన ఎలా అయితే జరిగిందో, ఇశ్రాయేలీయులకు విడిపోయిన ఇశ్రాయేల్ దేశానికి షోమ్రోను అను ఆ పట్టణం రాజధానిగా వారు చేసుకొని అక్కడ నుండి పరిపాలన కొనసాగించారు. దాని గురించి మాట్లాడుతున్నాడు 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనంలో, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్ష వల్లులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. దేని గురించి మాట్లాడుతున్నాడు? మరలా నాటెదవు అంటే అర్థం ఏంటి? షోమ్రోను కొండల మీద ద్రాక్ష వల్లులను మరలా నాటెదవు అని అంటే, ఒకప్పుడు ఆ విధంగా ఆ పట్టణం చుట్టూ వారు ఆ ద్రాక్ష తోటలను నాటుకొని వాటి ద్వారా వచ్చే దిగుబడిని వారు అనుభవిస్తూ అలా ఉండేవారు. కానీ ఇప్పుడు లేరు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరలా అంటే అర్థం ఏంటి? మునుపు జరిగేది ఇప్పుడు ఆగిపోయింది, మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఈ ద్రాక్ష వలుల ఫలములను వారు అనుభవిస్తారట. ఏమైంది వీరి పరిస్థితి అని చూస్తే, రాజులు 2వ గ్రంథంలో, రాజులు 2వ గ్రంథంలో షోమ్రోను పట్టణంలో లేకుండా వీళ్ళు ఏమైపోయారు అది మనకు తెలియాలి. రాజుల చరిత్ర చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ ఒకప్పుడు వివరించి ఉంటాయి. ఇశ్రాయేల్ రాజుల చరిత్ర, యూదా రాజుల చరిత్ర, ఇలాంటివన్నీ ఒకప్పుడు వివరించాను. కొందరు విన్నారు, కొందరు వినలేదు. ఆ రాజుల చరిత్ర గుర్తుంటే ఇప్పుడు చెప్పే విషయాలు చక్కగా అర్థమవుతాయి. రాజులు 2వ గ్రంథము 17వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక రాజు కనపడతాడు. అతని పేరు హోషేయ. ప్రవక్త అయిన హోషేయ గారు కాదు, ఇతను ఒక రాజు. ఏం జరిగిందో ఇతని జీవితంలో చూద్దాం. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి నుంచి. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చివాడాయను. అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచెను. అష్షూరు రాజు దేశం అంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి
3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి అన్నది చూసారా. అలా ఈ హోషేయను రాజు పరిపాలిస్తున్న కాలంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని ఇశ్రాయేలు వారిని అందరినీ అష్షూరు దేశంలో చెరగొనిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే BC 722లో జరిగింది. క్రీస్తుపూర్వం 722లో జరిగింది. ఆ BC 722లో జరిగినప్పుడు వీరు ఇశ్రాయేల్ దేశంలో నుండి ఖాళీ అయిపోయి అష్షూరు దేశంలోకి వెళ్ళిపోతారు. మనం ఇర్మియా గ్రంథంలో వింటున్నాంగా, యూదులు బబులోను దేశంలోకి వెళ్ళిపోతున్నారు చెరగా అని. యూదా దేశమేమో BC 586లో జరిగింది, క్రీస్తుపూర్వం 586. ఇశ్రాయేల్ దేశమేమో క్రీస్తుపూర్వం 722లో అష్షూరు దేశంలోకి వెళ్ళిపోయింది. అలా చెరలోనికి వెళ్ళిపోయిన వారి గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు మళ్ళా వస్తావు, నువ్వు మరీ తిరిగి వస్తావు, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావళులను మరలా నాటెదవు. ఎందుకనంటే 3వ వచనంలో చెప్పాడుగా, ఓ ఇశ్రాయేలు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని అక్కడికి తీసుకెళ్ళి వారిని గుణపరిచి మళ్ళీ దేవుడు వారిని తీసుకొని వస్తున్నాడట. అంటే ఒక దినం రానే వస్తుంది, ఇక వీరి ఆశలు వదులుకున్న రోజుల్లో దేవుడు వారిని నడిపిస్తాడు అన్నట్లు వాక్యాలు అర్థమవుతున్నాయి. కానీ దేవుని యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత, మా పూర్వీకులు ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు, మేము చేసిన తప్పులు, మేము చేసిన పాపముల వలన మేము ఇలా చెరలోకి వచ్చామని ఇశ్రాయేలీయులలో కూడా మారు మనసు కలగాలి. దాన్ని రిపెంటెన్స్ అంటారు, పశ్చాత్తాపడడం అంటారు. ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో పితరులు చేసిన పాపాలకు దేవుడు ఆ పితరులను చెరలోనికి పంపించాడు. ఆ చెరలో వారికి జన్మించిన పిల్లలు, వారి గ్రాండ్ చిల్డ్రన్, ఆ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారి మనవాళ్ళు, వీళ్ళందరూ మనవరాళ్ళు, మేము మా దేశంలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా మా నిజమైన దేవుని వెంబడించాల్సినది బదులుగా ఇక్కడికి వచ్చి ఈ చెరలో మేము ఉండిపోయామే, మాకు ఎప్పుడు విమోచన, ఎప్పుడు మాకు విడుదల అని వారు అలా ఎదురు చూస్తుండగా దేవుడు ఒక కాలంలో 539 BCలో క్రీస్తుపూర్వం 539లో ఆజ్ఞ బయలుదేరుతుంది. అలా చెరలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలు మరియు యూదులు అందరూ తిరిగి వస్తారు. ఇర్మియా గ్రంథం ముగించుకునే సమయానికి ఈ వివరాలు మనకు ఇంకా సంపూర్ణంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇశ్రాయేలీయులనేమో అష్షూరీయులు చెరలోకి తీసుకెళ్ళిపోయారు, యూదులనేమో బబులోనీయులు చెరలోకి తీసుకెళ్ళిపోయారు. కాలక్రమేణా జరిగిన చరిత్ర ఏంటంటే అష్షూరీయులను బబులోనీయులు ఓడిస్తారు. ఆ కాలం గడిచిన తర్వాత, దేవుడు నియమించిన కాలం అయిపోయిన తర్వాత బబులోనీయులు మాదీయ పారసీకుల చేత ఓడిపోతారు. అలా మాదీయ పారసీకుల పరిపాలనలోనే ఆజ్ఞ బయలుదేరుతుంది, మీరు మీ దేశానికి వెళ్ళి దానిలో యెరూషలేమును తిరిగి కట్టించండి అని. కోరేషు కాలంలో తిరిగి ఆజ్ఞ బయలుదేరుతుంది. ఆ కాలంలో తిరిగి వస్తారు. అవన్నీ మనం ఇర్మియా గ్రంథము చదువుకుంటూ ముందుకెళ్ళేటప్పుడు ఈ విషయాలు ఇంకా మనము తెలుసుకునే అవకాశం ఉంది. కనుక ప్రస్తుతానికి ఒక చిన్న పరిచయ మాటలు దానికి సంబంధించి మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ దేవుడు ఈ 5వ వచనంలో, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనంలో, నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావళులను మరలా నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేకవేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. ఎంత ఆనందకరమైన మాట ఈ 6వ వచనం. ఎన్నాళ్ల నుండో దేవుడు ఎదురు చూస్తున్న పిలుపది. ఎఫ్రాయిము పర్వతముల మీద కాపలా కాసేవారు, ఆ కావలివారు. పర్వతముల మీద కాపలా కాయడం అంటే ఏంటి? పర్వతముల మీద కావలి కాయడం అంటే ఏంటి? ఇప్పట్లో కొన్ని డిఫెన్స్ ఫోర్సెస్, అది ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, లేకపోతే మరొక డిఫెన్స్ ఫోర్సెస్ కావచ్చు, వారు ఆ క్యాంప్లోకి ఎవరు రాకుండా ఎత్తైన స్థలాలను నిర్మించుకుంటారు. దాన్నే వాచ్ టవర్ అంటారు. ఆ ఆర్మీ వాళ్ళు గన్ను పట్టుకొని ఆ టవర్ మీద కూర్చుని ఇందులోకి ఎవరైనా వస్తున్నారేమో అని గమనిస్తూ ఉంటారు, ఎత్తైన స్థలంలో నిలబడి. ఆ కాలంలో ఇలాంటి వాచ్ టవర్స్ అవన్నీ నిర్మించుకోలేదు కనుక ఆ పర్వతముల మీద, మౌంటైన్స్ మీద, హిల్స్ మీద
పర్వతాల మీద, కొండల మీద వారు నిలబడి ప్రజలకు గైడ్ చేసేవారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఇలాంటివన్నీ ఆ ఎత్తైన స్థలంలో వారు నిలబడి చూసేవారు. అప్పుడు ఆ కొండల మీద, పర్వతముల మీద నిలబడిన వారు అంటారట, కేక వేస్తారట, రండి మనం సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదాం. ఆ దినం నిర్ణయమైంది, మనం అక్కడికి వెళ్దాం. మనం కూడా రండి రండి అనే పాటలు పాడుకుంటాం చూడండి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. మనం ఇప్పుడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని మనం పాడుకుంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చి పునరుత్థానుడై వెళ్ళిపోయిన కాలంలో మనం ఉన్నాం కనుక రండి ప్రభు వద్దకు అని మనం పాడుకుంటున్నాం. కానీ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో అప్పటికి యేసు ప్రభు శరీరధారిగా రాలేదు కదా. అందుకు వారు ఏమని పాడుకునేవారు, ఏమని రమ్మని పిలుస్తున్నారు? రండి మనం సియోనునకు పోదుము అని. ఈ పిలుపు వారికి భూమి మీద ఉన్న యెరూషలేముకి వెళ్ళి దేవుని స్తుతిద్దాం రండి, అక్కడికి వెళ్ళి మన దేవుని ఆలయాన్ని దర్శిద్దాం రండి, అక్కడ దేవుణ్ణి మనము దర్శించుకుందాం. దేవుని దర్శించుకోవడం అంటే దేవుడు చెప్పినవన్నీ అక్కడ పాటిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. దీని గురించే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత హెబ్రీ పత్రికలో మనల్ని దేవుడు పిలుస్తున్నాడు భూమి మీద ఉన్న సియోను పట్టణానికి కాదు, కానీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 22వ వచనం నుండి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారని ఇక్కడ సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకని ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు అనగా పరలోకపు యెరూషలేమునకును అనుంది అక్కడ. అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో పర్వతముల మీద నిలబడి పిలుస్తున్న పిలుపు ఒకనాడు ఇర్మియా గ్రంథంలో ఎఫ్రాయిము ప్రాంతంలో పర్వతముల మీద నిలబడి సియోనుకు వెళ్దామని పిలుస్తున్నారట. ఆ సియోన్ ఏంటి? భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణానికి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుని తరపున నిలవబడినటువంటి సేవకులు సర్వభూతలమంత మహాపర్వతమైన యేసు ప్రభు సామ్రాజ్యంలో నిలబడి ఆయన సేవకులు. సర్వభూతలమంత మహాపర్వతం అంటే ఏంటి? దానియేలు గ్రంథంలో చెప్పబడిన దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకు వచ్చిన కళను వివరించినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని దానియేలు గారు వివరించినప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు, ఆయన రాజ్యము ఎప్పటికీ అంతమవ్వదు, అది సర్వభూతలమంత మహాపర్వతం అవుతుందన్న మాట మనకు దానియేలు గ్రంథంలో కనబడుతుంది. ప్రియులరా, దాని గురించి కూడా చూద్దాం. వచనం చూసే మనం నమ్మాలిగా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 25 నుండి 45వ వచనం వరకు వ్రాయబడిన కళను మీరు తర్వాత చదువుకోండి. రెఫరెన్స్ చెప్పాను కనుక 45వ వచనం చూద్దాం. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఏమైంది ఆ రాయి అనంటే 35వ వచనంలో చెబుతూ ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను అని 35వ వచనంలో ఉంది. సర్వభూతలమంత మహాపర్వతమైన ఈ రాయి ఎవరో కాదు, మనుషులు ఏ రాయినైతే తిరస్కరించారో ఆ రాయే మూలకు తలరాయి అయిందని పేతురు గారు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో చెప్తాడు. దాని గురించి కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. యేసు ప్రభు యొక్క రాజ్యం ఈరోజు కేవలం ఇశ్రాయేలు దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉంది కనుకనే ఈరోజు మనము భారతదేశంలో, ఇండియాలో ఉండి కూడా ప్రభు యొక్క రాజ్య సువార్తను మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రాజ్య సువార్తలో జరుగుతున్నది ఏంటి?
తన సేవకులు అనగా దేవుని సేవకులు అందరినీ పిలుస్తున్నారు. ఎక్కడికి రమ్మని? పరలోక పట్టణానికి వెళ్దాం రండి అని. పరలోక పట్టణం అనేది పరలోకమందు ఉందని, అది నూతనమైన యెరూషలేం పట్టణం అని, నూతనమైన సియోను పర్వతానికి మనం వెళ్ళాలని సేవకులు పిలుస్తున్నారు. అక్కడ ఎవరున్నారు? ఒకనాడు సియోను పట్టణంలో అనగా యెరూషలేం పట్టణంలో దావీదు గారు ఉన్నారు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు నూతనమైన యెరూషలేం పట్టణంలో ఉన్నాడు. ఆనాటి ప్రజలు యెరూషలేముకు వెళ్దాం రండి, సియోనుకు వెళ్దాం రండి అని పిలిచారు పాత నిబంధనలో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనంలో పర్వతముల మీద నిలబడి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క రాజ్యంలో ఆ సర్వభూతలమంతా విస్తరించినటువంటి ఆ మహాపర్వతం ఆ రాజ్యంలో సేవకులు నిలబడి ప్రజలను పిలుస్తున్నారు. ఏమని? నూతనమైన యెరూషలేముకు వెళ్దాం రండి, నూతనమైన సియోను పట్టణానికి వెళ్దాం రండి, నూతనమైన పరలోక పట్టణానికి వెళ్దాం రండి అని పిలుస్తున్నారు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. ఇది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోని 6వ వచనం యొక్క ఆత్మీయ భావం. చెరలో ఉన్నవారు విడిపించబడి వారు పిలుస్తున్న పిలుపే ఏమంటున్నారు? సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండి అని చెప్పు దినము నిర్ణయమాయన. ఎవరు పిలుస్తారట? ఎఫ్రాయిము పర్వతముల మీద కావలివారు పిలుస్తారట. కావలివారు ఎవరు? కావలివారు క్రొత్త నిబంధన ప్రకారంగా సేవకులే సంఘానికి కాపర్లు. సంఘ కాపరి అని పిలుస్తాంగా మనం. ఈ కాపర్లు ఏమని పిలుస్తున్నారు? ప్రజలతో మాట్లాడేటప్పుడు రండి మనం నూతనమైన యెరూషలేం పట్టణానికి వెళ్దాం. అందుకే పాటలు కూడా రాసుకున్నాం. పరలోకము నా దేశము అనే పాటలన్నీ. పరలోకమే మన శాశ్వతమైన రాజ్యం. ఆ నూతనమైన సియోను పట్టణానికి మనం వెళ్ళాలని పిలుస్తున్నారుగా. ఎంత బాగుంది! పాత నిబంధన క్రొత్త నిబంధన చదువుకుంటూ పోతుంటే ఏమైంది? సియోను పట్టణాన్ని విడిచెళ్ళిపోయారు, చెరలోకి వెళ్ళిపోయారు. మనం విడిచిపెట్టకూడదు. దేవుడున్న స్థలాన్ని విడిచిపెట్టకూడదు. దేవునితో నివాసం ఎప్పుడు మనుషులకు ఉండాలి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అన్న వాక్యం ఉంటుందిగా కీర్తనల గ్రంథంలో. ఆ నివాస స్థలాన్ని మనిషి ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ప్రియులారా, 7వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలు రక్షింపుమి అని బతిమాలుడి. ప్రజలు వేడుకోవాలట. ప్రతి వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని యొక్క గ్రంథంలో మన గురించి ఆయనకున్న ఆలోచనలు ఎంత గొప్పవో ఆలోచించండి ఒకసారి. 90వ కీర్తన 1వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆ నివాస స్థలంలోనే మనం ఉండాలి, భద్రముగా ఆయనలో నివసించాలి. అందులో నుంచి బయటికి వెళ్ళామనుకోండి చాలా ప్రమాదం. ప్రియులారా, వచ్చేద్దాం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలోనికి. 7వ వచనం దగ్గర ఆగాలి. ఎన్నో సందేశాలు మనకి 31వ అధ్యాయంలో ఉన్నాయి. ఏ ఒక్కదానిని మనం విడిచిపెట్టకుండా బహు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బైబిల్ అంటే ఆసక్తి, దేవుని గురించిన విషయాలు నేర్చుకోవాలనే పట్టుదల ఉన్న వాళ్లకు ఇప్పుడు మనకు దేవుడిస్తున్న ఈ వివరణ ఎంతగానో తృప్తి కలిగించేది. ఆశ కలిగిన హృదయాలను, వాక్యం అంటే ఆశ కలిగిన హృదయాలను తృప్తిపరిచే అనేకమైన విషయాలు ఈ 31వ అధ్యాయంలోని వివరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, 7వ వచనంలో దాగి ఉన్న మాట చూద్దాం ఒకసారి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు. రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి అని చూడండి. అంటే వీళ్ళు చాలా గొప్పవారనా? రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి అని. ఇశ్రాయేలు జనాంగం భూమి మీద ఉన్న రాజ్యములకు శిరస్సట. ఆ శిరస్సుకు మిగిలిన రాజ్యములన్నీ అంటుకట్టబడాలి. ఎవరి శిరస్సు? యేసు ప్రభు అను క్రొత్త నిబంధనలో మనకు కనబడుతున్న ఇశ్రాయేల్. యేసు ప్రభువుకి దాగి ఉన్న మరొక పేరే ఇశ్రాయేలు. అది ఎలా చెప్పగలం మనం?
హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అని, ఇశ్రాయేలు అను నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచాను అని ఉంది అక్కడ. ఇది హోషేయ గారు పలికితే అది నిజమే, డ్యూయల్ ప్రాఫెసీ. ఆ కాలంలో ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని పిలిచాడు రమ్మని. అలానే ఇదే మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి కొన్ని మాటలు చూద్దాం. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని తనతో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తినే అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని. ఏ కుమారుని పిలిచాడు? ఏ ప్రవక్త చెప్పాడు? హోషేయ గ్రంథం 11లో ఇశ్రాయేలు అనే కుమారుని. ఇక్కడ ఐగుప్తుల నుండి వస్తున్నటువంటి కుమారుడు ఎవరు? మత్తయి సువార్తలో యేసు ప్రభు. అలా యేసు ప్రభు అను శిరస్సు ప్రతి రాజ్యమునకు శిరస్సు. అందుకే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇర్మియా గ్రంథం 31:7వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సకు జనమును బట్టి. ఇక్కడేమో సమస్త దేశ ప్రజలకు దేవుని మార్గాలను నేర్పించాల్సినటువంటిది ఇశ్రాయేలీయులు కనుక దానిని ఉద్దేశించి రాజ్యములకు శిరస్సకు జనము అని అక్కడ సంబోధించాడు. కానీ ఆత్మీయంగా న్యూ టెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తే ప్రతి రాజ్యమునకు శిరస్సు ఎవరంటే ఇశ్రాయేలు అను మన యేసు ప్రభు. ఆ శిరస్సుకు ప్రతి దేశం అంటుకట్టబడాలి. ఆయన శరీరముగా ఆ శిరస్సుకు అంటుకట్టబడాలి మనం. ప్రియులారా, 7వ వచనంలో ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. స్తుతి చేస్తూ ఏమని అడగాలంటే, యెహోవా నా దేవా నా ప్రభువా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి. కొంతమందే మిగిలాం ప్రభువా, శేషం రిమైండర్. చాలామంది ఉన్నా అందరూ నశించిపోయారు, శేషం మాత్రమే మిగిలింది ప్రభువా, ఈ శేషమును రక్షించు ప్రభువా అని బతిమాలట. బతిమాలడం అంటే ఏంటి? దేవుని అడగటం. అలా దేవుని ప్రార్థిస్తే ఆయన పాదాల చెంత చేరి, ప్రభువా ఈ శేషమును కూడా విడిచిపెట్టక తండ్రి అని ఆ శేషం ఒప్పుకుంటే ఆయన వాగ్దాన దేశంలోకి నడిపిస్తాడట. సందేశం ఎంత బాగుంది చూడండి. ఒకసారి ఈ మాటను మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూద్దాం. ప్రియులారా, ఏమని అడగాలట ఇర్మియా గ్రంథంలో? దేవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుకోవాలట. శేషించిన నీ ప్రజను బ్రతికింపుమి అని అడగాలట. రక్షింపుమి, శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలట. అంటే శేషమే. మరి మిగిలిన వారు ఏమైపోయారు? నశించిపోయారు. అనేక మంది నశించిపోయారు, కొందరు మాత్రమే బ్రతికారు. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో మనకు కనబడుతుంది, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమని అడగాలి? 13-14 వచనాల్లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానికి కనుగొని వారు కొందరే. కొందరే అంటే అర్థం ఏంటి? చాలా తక్కువ మంది. శేషం. ప్రభువా జీవమునకు పోవు మార్గమును మాకు తెలియచేయని అడగాలట. అలా కోరుకుంటే ఆ జీవము గల దేవుడు ఎక్కడైతే ఉన్నాడో మనం అక్కడ చేరుకుంటాం. అడగాలి, బ్రతిమలాడాలి. అదే జరుగుతుంది ఇర్మియా గ్రంథం 31లో 7వ వచనంలో. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. ఉత్తర దేశంలో నుండి
నేను వారిని రప్పించుచున్నాను. దేవుడు అంటున్నాడు, మీరు అలా మారు మనసు చెంది అలా అడిగితే అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకొని ఉత్తర దేశంలో నుండి, అనగా అషూర్ దేశంలోకి చెరలోకి వెళ్ళిపోయిన వారు, కాలక్రమేణా అలా బబులోను సామ్రాజ్యం కిందికి వెళ్ళిపోయిన వీరు, ఆ తర్వాత మాదియా పారసీకుల పరిపాలనలోకి వెళ్ళిపోయిన వీరు, దేవుడు వారిని అందరినీ అక్కడి నుంచి విడిపించుకొని, ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారు ఇక్కడికి తిరిగి వచ్చేదారు. ఈ వచనాలు చదువుతుంటే నా హృదయం ఎంతగానో ఆనందంగా ఉంది. మారు మనసు చెందితే దేవుడు ఎలాంటి వారినైనా రక్షించి తన వాగ్దాన దేశంలోకి నడిపిస్తాడట. చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ, సమకూరుస్తున్నాడు. సమకూర్చడం అంటే ఏంటి? చెదిరిపోయిన వారిని అందరినీ ఒకచోటికి తీసుకొస్తున్నాడు. ఎలా వస్తారట? మహాసంగమై తీసుకొస్తాడట. మహాసంగమై. ఈరోజు సిలువ మీద యేసు ప్రభు 2 చేతులు చాచి ప్రజలందరినీ పిలిచి అడుగుతున్నాడు, ఒక్కసారి నా వైపు చూడండి, కారుతున్న ఈ రక్తాన్ని చూడండి, కనబడుతున్న ఈ దృశ్యాన్ని చూడండి, మీ పాపములు ఒప్పుకొని మారు మనసు చెంది నా వైపుకు తిరిగి రక్షణ పొందుడి, నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి. ఎన్నో గొప్ప మాటలు బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన మాటలు చాలా అద్భుతమైన మాటలు. ఒకసారి చదువుకున్న ఈ మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో మహాసంగమై వారి ఇక్కడికి తిరిగి వచ్చేదరు అన్న మాటను చూడండి. మహాసంగమై వారి ఇక్కడికి తిరిగి వచ్చేదరు. ఈ మహాసంగంగా ఎవరు సమకూరుస్తున్నారు అంటే దేవుడే సమకూరుస్తాడట. ఎలా సమకూరుస్తాడు? అది మనము కొరింథీయులకు రాసిన పత్రికల్లో దేవుడు పిలుస్తున్న పిలుపును మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ పిలుపు? 5వ అధ్యాయం 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుండి చూద్దాం. 18 నుండి, సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. సమాధానపడండి, దేవుడు మిమ్మల్ని సమకూరుస్తున్నాడు. అలా దేవునితో సమాధానపరచుకుని పరలోకమును ఆ వాగ్దాన దేశంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు సిలువ మీద వేలాడుచున్నప్పుడు ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉన్న మనం, ఎందుకు ఈయన సిలువ మీద వేలాడుచున్నాడు? ఏమైంది ఈయనకి? చేతుల నుండి రక్తం కారుతోంది, పాదాల నుండి రక్తం కారుతోంది, కడుపులో నుంచి రక్తం వస్తుంది, తల మీద ముళ్ళ కిరీటం. ఏ మనిషికైనా రావాల్సిన ప్రశ్నే, ఏం జరిగింది ఈయనకి అని. అప్పుడు ఆ సిలువను గురించిన వార్త తెలిసిన వారు చెప్పాలి, అపరాధములు చేసింది మనం, పాపములు చేసింది మనం, దేవుని దృష్టిలో నేరములు చేసింది, అక్రమములు చేసి అతిక్రమములు చేసింది మనం, కానీ శిక్ష ఆయన మోసాడు. కాబట్టి ఆయన వైపు చూచి ఇక మీద అలాంటి తప్పులు చేయకూడదు, అలాంటి పాపాలు చేయకూడదు, అపరాధులుగా మనము పిలువబడకూడదు. దేవుని చేత నిర్దోషులుగానే మనం పిలువబడాలి అని నమ్మి విశ్వసించి ఆ దేవుణ్ణి చూసి ఆయన రక్షణలోనికి మనం ప్రవేశించాలి. అదే చెబుతున్నాడు యెషయా గ్రంథము 45, యెషయా గ్రంథము 45 22వ వచనం చూద్దాం. చాప్టర్ నెంబర్ 45, బుక్ ఆఫ్ ఐజయా, వర్స్ నెంబర్ 22. బూది గంతముల నివాసులారా, ఒకరు కాదు ఇద్దరు కాదు, బూది గంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎంత బాగుంది మాట. అదే చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం 31:8వ వచనంలో, ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి,
ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. ఎంతైనా మనం ఆయన వారం కదా, ఆయన బిడ్డలం కదా. ఆనాడు ఇశ్రాయేలును ఎలాగైతే సమకూరుస్తున్నాడో, శాశ్వతమైన ప్రేమతో, ఎడబాయని కృపతో ఆయన మనల్ని కూడా అలా సమకూరుస్తున్నాడు. ఇశ్రాయేలుతో సహపౌరులుగా పరలోక రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. ఇంత గొప్ప వరమును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన దృష్టిలో శరీర సంబంధమైన బలహీనతలు, అనగా గ్రుడ్డివారు కావచ్చు, కుంటివారు కావచ్చు, ఎలాంటి వారైనా సరే అందరినీ రక్షించి దేవుడు తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. మహాసంఘముగా సమకూరుస్తాడట. ఈరోజు ఆ మహాసంఘంలో మనం ఉండాలో వద్దో మనం నిర్ణయం తీసుకోవాలి. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. మనం కూడా చూడండి, బాప్తిజం తీసుకున్న రోజు ఆ నీటిలో దిగుచున్నప్పుడు మన పాత జీవితం అంతా గుర్తొస్తుంటుంది, మన ప్రాచీన స్వభావం అంతా గుర్తొస్తుంటుంది. యేసు ప్రభు యొక్క బల్లలో మనం చెయ్యి వేస్తున్న ప్రతిసారి మనం హృదయం కన్నీటితో నిండిపోయి ఉంటుంది. నా గడిచిన కాలం, నా జీవితం, నా బ్రతుకు దేవుని దృష్టిలో ఎంత ఘోర పాపిగా నేను జీవించానో, హృదయం కన్నీటితో నిండిపోయి దేవుని ప్రార్థిస్తుంటాను. చూడండి, దేవా నీవు నన్ను రక్షించావే, నేను యోగ్యుడను కాదు ప్రభువా అని దేవుని పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు మనం ప్రార్థిస్తాం. చూడండి, ప్రభు బలలో పాలు పంచుకునేటప్పుడు. ఒకవేళ అలాంటి హృదయం లేకుండా నువ్వు చేయి వేస్తుంటే నువ్వు దేవునికి మోసం చేస్తున్న వాడవై ఉండవచ్చు. అదే చెప్తున్నాడు, వారు ఏడ్చుచూ వచ్చెదరు దేవుని వద్దకు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఈరోజు మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? వీరినేమో ఆ యెరూషలేం పట్టణం వద్దకు నడిపిస్తున్నాడు, చెరలో నుండి తీసుకొని వచ్చి. మనల్నేమో పరలోకమన ఆ యెరూషలేం పట్టణానికి నడిపిస్తున్నాడు. ఆనాడు వారు ఏడ్చారు యెరూషలేముకు రావడానికి, మారు మనస్సు కలిగి. ఈరోజు మనము దుఃఖభరితులమై మన ప్రాచీన స్వభావాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోను అన్నాడు. కానీ మనకైతే ఆయన చూపిన ప్రేమను బట్టి మన కన్నీళ్ళు, హృదయమంతా నిండిపోయి, ప్రభువా నన్ను ప్రేమించావు, నేను ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకోగలను తండ్రి అని ఆయన మనల్ని చెయ్యి పట్టుకొని పరలోకానికి నడిపిస్తున్న ఆ సన్నివేశాలని గుర్తొచ్చి మనం బాధతో నిండిపోయి దేవునికి కృతజ్ఞులమై జీవిస్తుంటాం. చూడండి, దేవుడు అంటున్నాడు, వారు నా వైపుకు తిరిగి వస్తున్నారు కనుక, నన్ను ప్రార్థిస్తున్నారు కనుక, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఒకప్పుడు ఇదే జనాంగమే యెరూషలేముకు మేము వెళ్ళం, మమ్మల్ని నడిపించినది ఈ దేవుడు కాదు అని దారి తప్పిపోయి గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వీరు చేసిన తప్పేంటో చూడండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. ఎఫ్రాయిము పర్వతముల మీద, అనగా షోమ్రోను పట్టణం వద్ద ఆనాడు ఎఫ్రాయిము వంశంలో నుండి దేవుని చేత పిలువబడిన ఆ రాజు యెరోబాము అన్న రాజు దేవునికి ద్రోహం చేసిన పనే మనం రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయంలో చూడగలం. ఏం చేస్తున్నాడు చూడండి యెరోబాము అనే రాజు. 25వ వచనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 25 నుండి. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించాను. అలా కట్టించిన తర్వాత ఈ యెరోబామును, ఈ రాజు విడిపోయిన దేశానికి మొదటి రాజుగా ఉన్న ఈ యెరోబాము 26వ వచనంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి ప్రజలను దూరం చేసి యెరూషలేమునకు వెళ్లకుండా మనం ఇక్కడే ఆగిపోదామని నిర్ణయం తీసుకొని దేశాన్ని భ్రష్టు పట్టించిన దుర్మార్గుడుగా కనబడుతున్నాడు ఈ యెరోబాము రాజు. ఈ జనులు 26వ వచనం, రాజులు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 26వ వచనం. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల
ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టం. ఆపేశాడు అక్కడ. ఇక మీదట మనం యెరూషలేముకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దూడలే మీ దేవుడు. నేను చేయించిన ఈ బంగారపు దూడలే మీ దేవుడు. ఐగుప్తులో నుండి మేము నడిపించింది ఈ దూడలే అని ప్రజలను దేవుని వైపునకు నడిపించక ద్రోహం చేసిన రాజే ఈ యెరోబాము. అలా ప్రజలను ఏం చేశాడంటే, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. అలా ప్రజలు యెరూషలేముకు వెళ్ళడం అనేది మానేశారు. అలా నిలిపివేశారు. కనుకనే యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలలో మార్పును తీసుకొని వచ్చి వారు ఏడ్చుకుంటూ, దేవా మీకు ద్రోహం చేశాం, మమ్మను క్షమించు అని ఏడ్చుకుంటూ మహాసంగమై గ్రుడ్డివారు, కుంటివారు, ప్రసవించు స్త్రీలు అందరూ ఇక మాకు బేతేలు వద్దు, దాను వద్దు, అందులో ఉంచబడిన దూడలు వద్దు, మా దేవుడే మాకు కావాలి అని ఆయనను వెతుక్కుంటూ యెరూషలేం వద్దకు వస్తారట. ఇది ఎక్కడ ప్రకటించబడుతుంది? 6వ వచనంలో చెప్తున్నాడు, 31వ అధ్యాయం 6వ వచనంలో, ఏ ఎఫ్రాయిము ప్రాంతంలో అయితే ఇలాంటి ప్రకటన జరిగిందో ఒకప్పుడు యెరూషలేముకు వెళ్ళకూడదని, ఆ పర్వతముల మీదే మళ్ళీ మనము ఎక్కడికి వెళ్దామని ప్రకటిస్తారట. సియోనునకు మన దేవుడైన యెహోవా యుద్ధకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయమెను. ఈ దినం కొరకు దేవుడు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూశాడు చూడండి. అంటే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 25 నుంచి 30వ వచనంలో ఏ సంఘటన అయితే చోటు చేసుకుందో ఆ సంఘటన దేవుడు మర్చిపోలేక నా ప్రజలు నా మందిరానికి రావటం మానేశారు. వారు తిరిగి పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడు తిరిగి వస్తారు అని ఎదురు చూసిన దేవుడే ఈ పిలుపు కొరకు ఈ మాట వారి నోట్ల నుంచి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్న దినం త్వరలోనే ఉంది అని కొన్ని వందల సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. యెరోబాము ఇంచుమించు క్రీస్తు పూర్వం 930 అయితే ఆ ప్రాంతంలో రాజుగా నియమించబడితే, అంటే ఈ 930 970 ఆల్మోస్ట్ బీసీ 900 చేంజ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యెరోబాము రాజుగా ఉంటే, ఈ పిలుపు ఎఫ్రాయిము పర్వతముల మీద ఆల్మోస్ట్ బీసీ 539లో అనౌన్స్మెంట్ జరగడానికి ద్వారం దేవుడు తెరిచినట్లు కనబడుతోంది. ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి వీరిలో మార్పు రావడానికి. యెరూషలేము మేము వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్న వీరు, మేము తిరిగి ఆ సియోను వద్దకే వస్తాం. 31వ అధ్యాయం 6వ వచనం, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేక వేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యుద్ధకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. దేవుని సన్నిధికి వెళదామని ఎవరైనా నిర్ణయం తీసుకుంటే ఆయన ఎంత సంతోషిస్తున్నాడు చూడండి. చూడాలిగా, మనం గమనించాలి. ఈ మధ్యకాలమే కాదు, చాలామంది దేవుని సన్నిధికి వెళదాము అంటే రారు. ఇంట్లో కూర్చొని టీవీ రిమోట్ తీసుకొని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు, లేదా మాకేదో పని ఉందని కూర్చుంటారు. రారు దేవుని సన్నిధికి. ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్దామని నిర్ణయించుకుంటారో అలాంటి నిర్ణయం తీసుకున్న వారి పట్ల దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుని యొక్క కనుదృష్టి మనుషుల మీద ఉన్నప్పుడు ఆ మనుషులను చూసి దేవుడు ఆనందించే విధంగా మన ప్రవర్తన ఉందనుకోండి, దేవుడే మనల్ని చూసి ఆనందిస్తున్నాడంటే ఇంక మనకేం కావాలో చెప్పండి. నువ్వు ఆయన సన్నిధికి నేను రాను, నాకు ఆయన అవసరం లేదు అని నిర్ణయం తీసుకుంటే, నువ్వు ఆయనను వదిలేసినప్పుడు, నిన్ను ఆయన పట్టుకోవాలని నువ్వు ఉండాలని ఆశపడిన ఆయన నువ్వు వదిలేస్తే ఎన్నాళ్ళు నీ వెంటపడాలి? దేవుడే ఇంకా
ఇతను నాకొద్దు, ఈవిడ నాకొద్దు, నా సన్నిధికి రావట్లేదని దేవుడు చెయ్యి వదిలేశాడు అనుకోండి, అప్పుడు ఏంటి మన పరిస్థితి? ఆయన మన చెయ్యి విడిచిపెట్టే స్థితికి మనం తెచ్చుకోకూడదు మన జీవితాలు. దేవుడు మన చెయ్యి వదిలేస్తే ఏంటి పరిస్థితి? నశించిపోతాం. ఆ స్థితికి మనం రాకూడదు. మన విషయంలో మనల్ని కన్న జీవము గల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవుడు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి, కానీ ఆయన హృదయం, ఆయన మనస్సు మనం దుఃఖపరిచే విధంగా ఉండకూడదు. మనకైతే ఒక నీతి, పరలోకమందున మన దేవుడైన మన తండ్రికి అయితే మరొక నీతి మనం అప్లై చేయకూడదు. భూమి మీద ఉన్న కుటుంబాలలో పిల్లలు దారి తొలగి ఇష్టమొచ్చులు తిరుగుతూ ఉంటే, ఇంట్లో ఉన్న తండ్రికి చెడ్డ పేరు తెస్తుంటే, ఇలాంటోడు ఎందుకన్నా పుట్టాడా అని మాట్లాడుకుంటారు తల్లిదండ్రులు. దేవుడు మన గురించి ఆ మాట అనే స్థాయికి మనం రాకూడదు. ఎంత ఆనందం ఉంది చూడండి దేవుని యొక్క హృదయంలో ఆ ప్రజలు తిరిగి వస్తుంటే. 9వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. ఇర్మీయా గ్రంథం 31:9. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఎజ్రా గారి పుస్తకం చదివేటప్పుడు ఎజ్రా గారు ప్రార్థిస్తుంటారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదివితే, ప్రభువా కాలం అయిపోయింది, శిక్షాకాలం, మమ్మల్ని విడిపించు ప్రభువా అని ప్రార్థించుచుండగా ఆ ప్రార్థన పరలోకానికి చేరుతుంది. నెహెమ్యా గారు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఆలకించి దేవుడు నడిపిస్తాడు. ఇలా ప్రార్థనతో దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుచుండగా దేవుడు వారి మొరను ఆలకించి చెరలో నుండి వారిని విడిపించుకుంటూ వస్తాడు. అదే ఇక్కడ చెప్పబడుతున్న ప్రవచనం 31వ అధ్యాయం 9వ వచనం. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? వారు నిజంగా అలా ప్రార్థించారో లేదో చూద్దాం. వారు ఆ విధంగా ప్రార్థించి దేవుని సన్నిధానమునకు అనగా యెరూషలేమునకు వస్తున్నారో లేదో ఒకసారి మనం చూస్తే, ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుండి చూద్దాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరచుకొని, దుఃఖపరచుకోవడం అంటే ఏంటి? ఏడుస్తూ మాకును మా చిన్నవారికి అంటే వారి పిల్లలు, మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా చెరలో ఉన్నాము, మాకు విమోచన నీవు దయచేసావు, మేము బయలుదేరుతున్నాము, పిల్లల్ని తీసుకొని మాకు కలిగిన ఈ ఆస్తిని తీసుకొని బయలుదేరుతున్నాము. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుమి గనుక, మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా అంటే దేవుని ప్రార్థించటం, ఆయన మా మనవిని అంగీకరించెను. అంటే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఏం రాస్తుంది చూడండి, 9వ వచనంలో, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఈ చెప్పబడిన ఈ మాట ఎక్కడ నెరవేర్చబడుతుంది చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి ఏమని ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. వీరు దేవుని వైపుకు తిరిగితే దేవుడు వారి మనవిని ఆలకిస్తాడని ఇర్మీయా గారు ముందుగా చెప్పారుగా. 24వ వచనం, ఎజ్రా గ్రంథం 8:24. గనుక నేను యాజకుల నుండి ప్రధానులైన 12 మందిని అనగా షెరెబ్యాను, హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరిచి ఏవేవైతే వీరు ప్రార్థించారో అవన్నీ తీసుకొని ఎక్కడ బయలుదేరుతున్నారు? 30వ వచనం చూద్దాం. 30.
కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకుని 31వ వచనం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున. వాక్యం ఎంత గొప్పదో చూడండి ఒకసారి. ఇర్మియా గారేమో చెరలోకి పోకుండా ఉన్న కాలంలో ప్రకటించిన కాలం అది. చెర నుండి తిరిగి వచ్చేటప్పుడు వారు అలా ప్రార్థిస్తారని, దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తాడని, అవన్నీ చెప్పిన మాటలే ఎజ్రా గ్రంథంలో ఎజ్రా గారి ఆధ్వర్యంలో చెరలో నుండి బయలుదేరి వస్తున్న ఆ బృందం అంతా ప్రార్థనాపూర్వకంగా ఇలా తిరిగి వస్తున్నారు చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు సజీవుడై ఉన్నాడని, ఆయన నిరంతరము ఉండే దేవుడని, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడని, ఎలాగైతే చెరలో నుండి వారిని వాగ్దాన దేశాన్ని నడిపించాడో, పాపమునకు దాసులుగా ఉన్న ఈ కాలంలో ఉన్న మనల్ని కూడా భూలోకం నుండి పరలోకమును ఆ నిత్యమైన దేశంలోకి మనల్ని నడిపిస్తాడని, ప్రతి మనిషి భూమి మీద క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా క్రైస్తవేతరులైతే క్రైస్తవులుగా మారి ఆ ప్రభువును తెలుసుకోవాలి. లేకపోతే పరలోకానికి చేరుకోవడం కష్టం. వెళ్ళరు, కష్టం కాదు, ఇక అసంభవం అది. అందుచేత ప్రియులారా, నిజమైన దేవుని వెంబడించడం మనిషి నేర్చుకోవాలి. ప్రతి విషయాన్ని పరిశీలించి తెలుసుకొని ఏది మేలో అని ఎంచుకుంటాం కదా. మరి పరలోకానికి వెళ్ళే మార్గం ఏదో కనుక్కోవాలి కదా. అలా కనుక్కోకపోతే ఎలా? అందుకే దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 31:9, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఒక తండ్రి కుమారుని ఎలాగైతే నడిపిస్తాడని అలా నడిపించుకొని తీసుకొని వస్తాను. జనులారా, యెహోవా మాట వినుడి. 10వ వచనం. దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. అది ద్వీపములైనా సరే, ఎక్కడున్న ప్రజలైనా సరే, ఇశ్రాయేలును ఏ దేవుడైతే చెదరగొట్టాడో అదే దేవుడు వీరిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. ఆయనే వీరిని తోలుకొని వస్తాడు, వారిని గుణపరిచి సరిచేసి తీసుకొని వస్తాడు. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారి ఇరుకులో నుండి, వారి ఇబ్బందుల్లో నుండి, చెరలో నుండి, శ్రమలో నుండి విడిపించబోతున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. ఎవరైతే వీరిని పట్టుకొని చెరలను తీసుకెళ్ళిపోయారో వాని చేతిలో నుండి, బలవంతులైన వారి చేతిలో నుండి దేవుడు వారిని విడిపిస్తున్నాడు. ఈరోజు అపవాది మన మీద దాడి చేసి మనల్ని జయించి తన వశం చేసుకున్నాడో అలాంటి అపవాది చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు చూడండి. ఆయన తోడు నీడ మన మీద హెచ్చుగా ఉండటం చేత. 12వ వచనం. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. చదువుతున్నది భూమి మీద ఉన్న సీయోను కొండ అయినా ఒక దినం వస్తుంది, ఆయన వారు పరలోక సన్నిధి చేరుకుంటారు. నూతనమైన ఆ సీయోను పట్టణానికి చేరుకుంటారు. అక్కడికి చేరుకొని మనం ఆనంద గానాలు మనము అక్కడ చేస్తాం. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. ఏ ఒక్కదానిని కోల్పోరు, అన్నిటినీ, వారి ఆస్తిని, పశువులను, సంపదను అన్నిటిని తీసుకొని వస్తారు. వారికి ఎన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఒక మాట ఈ వచనం చదువుతుంటే మనకు గుర్తు రావాలి ప్రకటన గ్రంథంలోని ఒక మాట. ప్రియులారా, 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21, బుక్ ఆఫ్ రెవల్యూషన్, చాప్టర్ నెంబర్ 21. పదమూడవ వచనం ఇర్మియా గ్రంథం అనగా 31:13లో మనం ఏం చదువుకున్నాం?
వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును అనే మాట ఏదైతే ఉందో, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 3వ వచనం నుండి చదువుకుంటూ పోతే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నా తోడు మీకు తోడుగా ఉంటుంది, మీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాను, మీకు దుఃఖం ఉండదు అనే మాటలు మనకు ప్రకటన గ్రంథంలో వినపడుతున్నాయి. అంటే ప్రతి మనిషిని విమోచించి వారి దుఃఖాన్ని ఆనందముగా మార్చాలని దేవుని ఆశ. దేవుడేమో మనల్ని సంతోషంగా ఉంచాలని ఆయన ఆలోచిస్తుంటే, మనంతటా మనమే తాత్కాలికమైన ఆనందాలకు సంతోషాలకు ఆశపడి దేవుని విడిచిపెట్టి లోకం వైపు చూసి ఇదే ఆనందం అనుకొని శాశ్వతమైన నిత్యమైన పరలోక రాజ్యంలోనికి మనం పోకుండా మనల్ని మనం నిలిపివేసుకుంటున్నాం. చూడండి, అందుకే వీరు ఏం చేస్తున్నారు? మేము తప్పు చేశాం ప్రభువా అని ఏడుస్తున్నారట చెరలో ఉండి. మమ్మల్ని విడిపించి ప్రభువా అని ఏడుస్తున్నారట చెరలో. ఇర్మియా గ్రంథం 31:9. అందుకే దేవుని విడిచిపెట్టిన వారికి ఆ కాలంలో అయితే కనీసం దేవుడు కృప చూపి కరు నుంచి తీసుకొని వచ్చాడు. యేసు ప్రభువును మన కొరకు బలి చేసిన తర్వాత, ఇంత ప్రేమ చూపించిన తర్వాత, మనం పొందవలసిన శిక్షను మన మీద వేయకుండా ఆయన మీద వేసి మనల్ని తప్పించాడే. ఇంతగా మనల్ని తప్పించి కాపాడిన తర్వాత కూడా ఆ ప్రేమమయుని మనసు మనకు అర్థం కాకపోతే, మనము పాతాళలోకమును చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటవి ఉంటాయి కదా. అక్కడ మనం ఏడ్చిన తర్వాత మళ్ళీ ఇక కరుణ, కటాక్షము, కృపా, వాత్సల్యం మన మీద కుమ్మరించబడదు. దీపం ఉండగానే ఈ ఆత్మీయ జీవితం మనం ఈ ఇంటిని మనము చక్కపరచుకోవాలి. దీన్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటే చాలా ప్రమాదం. పాత నిబంధన ద్వారా మనకు బోధ కలుగుటకు, మనకు బుద్ధి కలుగుటకు ఇవన్నీ వ్రాయబడ్డాయి. వీటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. చెరలో నుండి వారిని విడిపించి ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడు? 31:13లో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఈ మాటలన్నీ చదువుతుంటే క్రొత్త నిబంధనలో ఉన్న మాటలు కూడా సరిపోవట్లేదా చెప్పండి? ఆ కాలంలో వారిని విడిపించి భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణానికి నడిపించాడు. ఈ కాలంలో ఈ భూలోకమందు పాపమను దాసత్వంలో మనం ఉండగా మనల్ని విడిపించి పరిశుద్ధ లోకమైన పరలోకానికి మనల్ని నడిపించి మన దుఃఖమును ఆనంద బాష్పాలుగా, మన ఏడ్పును ఆనంద బాష్పాలుగా, మన కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసి మనల్ని కరుణించి ఆయన మనతో కలిసి నివాసం చేస్తాడంట. చూడండి, ఎప్పుడు అర్థమవుతుంది దేవుని ప్రేమ, దేవుని ఆలోచనలు మన ఎడల ఆయనకున్న విస్తారమైన తలంపుల యొక్క ఉద్దేశాలు. ఈ మాటలు అనేక మందికి వెర్రి, పిచ్చిలా కనబడుతున్నాయట. కానీ దేవుడు సువార్తను ఈ వెర్రి ద్వారానే మనుషులను రక్షించాలని ఆలోచించాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఓ మనిషి, దేవుని మాటలు నీకు ఈరోజు వెర్రి, పిచ్చిలాగా వినపడుతున్నాయేమో, కనబడుతున్నాయేమో. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త, యేసు ప్రభు శిలువ త్యాగం, యేసు ప్రభు యొక్క రక్షణ, ఆ శిలువ మీద నీ పాపములను, నా పాపములను, మన అపరాధములను, అందరి దోషములను ఆయన మోసాడే. ఆ మోసిన ఆ ప్రేమమయుని యొక్క జీవితం మనుషులకు ఇవ్వబడిన సువార్త. అది మనం పొందవలసిన శిక్షణ ఆయన పొంది మనల్ని రక్షించాడు. సమాధి చేయబడ్డాడు, మన పాపములను సమాధిలో పాతిపెట్టి వేసి మన క్రొత్త జీవితం ఇవ్వాలనుకున్నాడే. ఈ మాటలు నీకు వినపడుతుండగా సమాధిలో నుండి తిరిగి లేచిన మహిమ స్వరూపి అయిన ఆ మహిమ శరీరంతో లేచిన ప్రభు యొక్క సువార్త, ఓ మనిషి, ఈరోజు నీకు పిచ్చిగా కనబడుతుందేమో, ఇదొక వెర్రిలా కనబడుతుందేమో. కానీ దేవుని యొక్క అనాది సంకల్పం,
ఈ సువార్త అను వెర్రి ద్వారానే నీకు వెర్రి అనిపిస్తుందేమో. ఈ సువార్త అను ఈ వెర్రి ద్వారానే, సువార్త ప్రకటన అను ఈ వెర్రితనము చేతనే నిన్ను రక్షించాలనుకున్నాడు. ఇది నిన్ను రక్షించు గొప్ప శక్తి. ఇది పనికిరానిదని నువ్వు పక్కన పెడుతున్నావేమో. పోగొట్టుకుంటావు నిత్యమైన లోకం, విలువైన జీవితం, శాశ్వతమైన లోకాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు వెళ్ళాల్సిన లోకానికి వెళ్ళకుండా దారి తొలగిపోయి వేదనకరమైన స్థలంలోకి వెళ్ళి అక్కడ పండ్లు కొరుకుచు ఏడ్చొచ్చు నేను తప్పు చేశాను ప్రభు అని అంటే అప్పుడు నిన్ను రక్షించే నాదుడు ఉండడు. ప్రియ సోదరుడు, సోదరి, వచ్చేద్దాం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13-14. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. మనిషికి ఉపకారము చేయాలని దేవుడు ఆలోచిస్తుంటే నిత్యము మనం దేవునికి అపకారం చేసిన జీవితాలే చూడండి. మనం ఎన్నాళ్ళు ఇంకా ఉపకారికి అపకారం చేస్తూ ఉంటాం, అపకారికి ఉపకారం చేస్తూ కూర్చుంటాం. చేయకూడదు కాల. ఎవరికి అపకారి? దుష్టుడు, సాతానుడు. మనకు మేలు చేస్తున్న ఉపకారి ఎవరు? మన దేవుడు, బైబిల్లో చెప్పబడుతున్న దేవుడు. విత్తబడిన ఈ మాటలను ఆలోచించి ప్రియులారా ధ్యానిస్తూ ఇంకా మన ఆత్మీయ జీవితాలను దేవునిలో బలపరుచుకుందాం. ఇంతటితో ఈ ఎపిసోడ్ను ముగిస్తూ మిగిలిన విషయాలను ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకొని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు వినిపింపజేసిన ఈ వాక్యమును బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం తండ్రి. అవును నాయన, విరిగి నలిగిన మనసుతో మీ వైపుకు తిరిగితే ఏ చెరలో ఉన్నా మీరు మమ్మల్ని విడిపిస్తారన్న సందేశం మీరు మాకు ఇచ్చారు. మా దుఃఖమును, మా వేదనను మీ వైపు తిరిగితే అది ఎంతో సంతోషకరముగా మార్చే దేవుడు మీరై ఉన్నారని మరొకసారి, మీరు తప్ప మరొక దేవుడు లేడని మాకు మీ వాక్యం చేతి తెలియపరిచినందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం అనేక మందికి రక్షణార్థంగా ఉపయోగపడేలాగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. మీ పాదముల చెంత చేరి వేడుకొంచున్నాము. మీ నుంచి మమ్మల్ని దూరం చేయవద్దని ప్రాధేయపడచ్చు. ఎందరైతే వాక్యమును విని విన్నారు తమ ఆత్మీయ జీవితంలో బలపరుచుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఈ పరిచర్యలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకారులుగా ఉన్న మీ బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మీ రక్షణలో వీరిని భద్రపరచమని ప్రాధేయపడచ్చు. మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసంలో చేరి ఉన్న మనందరితోనూ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.